స్వరూప గారు, సో మీ పైన ప్రణీత తల్లి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. మీరు ఆవిడ ఇంట్లో ఉండగా కరెంట్ కట్ చేసేవారంట, వాష్రూమ్కి వెళ్తే ట్యాప్ కట్ చేసేవారంట. సో ఏంటి అంటే మీ కోడలు ఇష్టం లేదా, లేకపోతే నిజంగానే జరిగినాయా? అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి? మా కోడలు మాకు ఇష్టం లేకపోతే మేము ఫస్ట్ పెళ్ళికే ఒప్పుకొని చేయకపోదుం సార్. నాకు కొన్ని వాటర్ కావాలి. కరెంట్ కట్ చేసేవారు, ట్యాప్ నీళ్ళు రాకుండా చేసేవాళ్ళు, ఇబ్బందులు గురి చేసేవాళ్ళు, ఎక్కడ హాస్పిటల్లో లేదా హాస్టల్లో పనిచేస్తానంటే ఆడ పనిచేస్తే మా ఇంట్లోకి రావద్దు, ఇలా చెప్పేవారట మీరు. మా ఇంట్లో ఉండే ఆమె జాబే చేయలే కదా సార్. మేము అలా ఎట్లా చెప్తాం? కరెంట్ ఎందుకు కట్ చేస్తాం? ఈ రోజులలో కరెంట్ కట్ చేసే వాళ్ళు ఉన్నారా సార్? మా పిల్లలు కూడా చదువుకున్నారు సార్, మా పిల్లలు కూడా జాబులు చేస్తున్నారు. మాకు ఆ మాత్రం నాలెడ్జీ ఉంది సార్. సో ఎన్ని రోజులు ఉంది మీ కోడలు మీ ఇంట్లో? ఎన్ని రోజుల పాటుగా మీ ఇంట్లోనే ఉంది? మా ఇంట్లో 23 ఫిబ్రవరి 24 తారీఖు వచ్చింది. జూలైలో పాప బర్త్డే ఉండే, బర్త్డే కాగానే వెళ్ళిపోయింది. ఇక వచ్చిన గిఫ్ట్లు అవి ఇవి తీసుకుంది, వెళ్ళిపోయింది సార్. ఓకే, సో సుమారుగా అయితే ఒక 4-5 నెలలు మీ ఇంట్లోనే ఉంది. మళ్ళీ పోయిన తర్వాత ఒక్క నిమిషం పోయిన తర్వాత సార్ ఒక 1 వీక్ వెళ్ళింది. మళ్ళీ వచ్చి వాళ్ళ ఫాదర్తో వచ్చింది. మిగతా ఉన్న బట్టలు ఏమేమి ఉన్నాయి ఆమె సామాను మొత్తం అన్ని బ్యాగులు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు మా బాబు ఉన్నాడు, నేను ఉన్నా, మా సారు ఉన్నాడు. సరే అదేమన్నా రాంగ్ ఉంటే మరి తీసుకుపోకుండా మరి అడిగి తీసుకెళ్ళాలి కదా సార్. సరే మాది తప్పే ఉండొచ్చు, మరి అడగాలి కదా. మొత్తం క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళిండు. అలాంటప్పుడు మరి అడగాలి కదా. మేము మంచి ఎట్లా ఉంచుకున్నాము. మీ బాబు ఉన్నాడా? 2023 ఫిబ్రవరి 24 మా బాబు నెల్లూరులో బిజినెస్ పెట్టాడు సార్. అక్కడ పోతుండే, అప్పుడప్పుడు వస్తుండే ఆయన కూడా. ఓకే, అంటే మొదటి నుంచి కూడా మీ బాబు అమెరికాలో ఉంటుండే, కోడలతో కలిసి లేరు. మీ కోడలు ఇక్కడికి వచ్చిన తర్వాత పాప పుట్టాక కొన్ని రోజుల తర్వాత తిరిగి సోలాపూర్లో ఏదో పీజీ చేయడానికి వెళ్ళినప్పుడు బాబుతో కలిసి లేరు. తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న వద్దు అన్నాడు కాబట్టి సార్, ఒక్క నిమిషం మాది కూడా వినండి. తన వద్దు అన్నాడు. పాప 4 months 5 months ఉంది కాబట్టి పాప అక్కడ ఉండలేదు కదా, పాప పాలు తాగే పాప కదా, వద్దు తను మళ్ళీ వచ్చినప్పుడు చేసుకుందువు నెక్స్ట్ టైము అని చెప్పిండు. చెప్పి ఫీజు కూడా నేను పే చేయలేను నువ్వు అట్లా వెళ్తే అని కూడా చెప్పిండు. వాళ్ళ ఫాదర్ ఏం చేసిండు, గోల్డ్ లేదు మేము ఫీజు 1 రూపాయి కూడా పెట్టలేదు. ఆమెకు పెళ్ళికి ఏం గోల్డ్ ఇచ్చుకురో ఆ గోల్డ్ మొత్తం తీసేసి చదివించుకుంటున్నామని చెప్పిండ్రు. మాకు చెప్పే చేసిరు. గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర. అంతకుముందు బిఫోర్ 4 months మా పెద్దమ్మాయి పెళ్ళి అయింది. తర్వాత ఈయనకు వద్దు ఇప్పుడే ఒక 6 months ఉన్న తర్వాత చేద్దామంటే వినలేదు ఈ బాబు. ఇంకా సరేలే ఏదో ఒకటి చేసినాము, ఒప్పుకున్నాం కాబట్టి. ఇంకా మళ్ళీ ఆమెకు ఫీజు కట్టాలంటే మా దగ్గర కూడా లేకపోయినాయి. బాబుని అడిగితే ఏమన్నాడు, బాబు దగ్గర ఉన్నాయి అప్పుడు. కానీ బాబుని అడిగితే ఏమన్నాడు అంటే, నేను పాప కోసం వద్దు అంటున్నాను కాబట్టి నేను 1 రూపాయి కూడా పే చేయలేను అని చెప్పిండు. అది నాకు తెలిసిన వరకు. అయినాక ఆమె సోలాపూర్లో వెళ్ళి ఒక్క నిమిషం సార్, మీ కోడలు ఇంటికి వచ్చింది సోలాపూర్లో వెళ్ళి చదువుకుంది కదా. ఇంటికి వచ్చినప్పుడు మీ బాబు చాలా క్లియర్ ఇందాక నేను మాట్లాడినప్పుడు 23 ఫిబ్రవరి 24 తారీఖు నైట్ 10 o'clock వచ్చింది. రైట్, పక్కాగా డేట్ తో సహా టైం తో సహా చెప్తున్నారు మీరు. 11 కు రావచ్చు. నేనేమంటున్నా, మీ బాబు అమెరికాలో ఆ ఉద్యోగం వెళ్ళిపోయింది కూడా చెప్తాను. రైట్, ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చిందే కుటుంబం కోసం అంటున్నారు. మరి ఆ కుటుంబం దగ్గర మీ కోడలు లేదు, చదువుకోవడం కోసం వెళ్ళింది అని చెప్పి మీరు చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత తిరిగి మీ ఇంటికి వచ్చాక మీ బాబు కలిసి లేడు, నెల్లూరులో ఉన్నారు, ఏదో ఉద్యోగం కోసం అంటున్నారు. మరి మీ కోడలు మీ ఇంటికి వచ్చింది, ఏదో ఉద్యోగం చేసుకుంటుంది, మీ బాబు కూడా ఇక్కడే ఉండాలి కదా. అంటే నెల్లూరులో ఏ పని కోసం వెళ్ళారు ఆయన? అంటే ఉద్యోగం చేసేవారా, అక్కడ వ్యాపారం ఉందా? అంటే ఆయన ఇప్పుడు పిల్లలు ఒక ఏజీ వచ్చి ఒక స్టేజీ అయిపోయిన తర్వాత మనం చెప్పినవన్నీ వినలేరు కదా సార్. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. వాళ్ళు చదువుకురు, సాఫ్ట్వేర్ జాబులు చేసిరు. అయినా అక్కడ యుఎస్లో మంచి పొజిషన్ ఉండే ఆ బాబుది. కానీ మా 3 పిల్లలు మంచి పొజిషన్లోనే పెరిగిరు, చదువుకున్నారు. ఆ చదువుకు తగ్గట్టు వాళ్ళు దానికి ప్రిపేర్ చేసి ఉన్నారు. కానీ ఇంకా ఈ అమ్మాయికి అక్కడ గవర్నమెంట్ పంపించేసిరు. వచ్చిన తర్వాత పాప పుట్టింది. సికిందర్ గారు చెప్పారు. ఏమంటున్నా, నెల్లూరులో మీ బాబు ఏం చేసేవాడు, నెల్లూరుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
నెల్లూరులో ఫిష్ ఫామ్ పెట్టిండు. ఓకే. సో అప్పుడు కూడా మీ కోడలు కొడుకు కలిసినారు, ఆ పాపను కూడా కరెక్ట్గా ఆయన కలిసింది కూడా 4-5 సార్లనే చెప్తున్నారు వాళ్ళ కూతుర్ని కూడా. పాపని మేము చాలాసార్లు కలుసుకున్నాం సార్, పాపని చాలాసార్లు కలుసుకున్నాము. పాప చిన్నగా ఉన్నప్పుడు నేను సోలాపూర్కి కూడా 2 times వెళ్ళి చూసి వచ్చాను, 3 రోజులు ఉండి వచ్చినాను. ఇంకా తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కూడా నేను వెళ్ళి చూసి వచ్చేదాన్ని. ఇంకా తర్వాత పాప కొంచెం కూర్చోవడం అలవాటైన తర్వాత మా బాబుని నేను ఊరికే వాళ్ళ ఇంటికి రాలేను నాన్న, కొంచెము తీసుకొస్తే ఇక్కడే కొద్దిసేపు మాట్లాడి చూసి పంపిద్దాము అంటే వెళ్ళి తీసుకొస్తే వాళ్ళ మదర్ కూడా ఆమె అక్కడి నుంచి వీడియో కాల్ చేస్తుంది. ఈ టైం స్వరూప గారు ఇప్పుడు ఇందాక మీరు ప్రణీత వాళ్ళ తల్లి మాట్లాడిన వీడియో చూసే ఉంటారు, అందులో ఒక మాట మాట్లాడిందా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా నేను. పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని మీ దగ్గర కాకుండా వారిద్దరిని వేరు కుటుంబం వేరే దగ్గరికి పంపించాలని నిర్ణయించినట్టుగా వారు చెప్తున్నారు. ఫస్ట్ ఒక్క నిమిషం నాది కొంచెం క్లోజ్ చేసినాక తనది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి సార్. అయినాక పాపను తీసుకొచ్చేది, పాపని మేము చూసుకునేది, పాపకు నాకు నచ్చిన బట్టలే నేను కుట్టించి పంపేదాన్ని, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోయేది. ఎందుకంటే నేను చాలా బాగా చూసి ఇప్పిస్తాను, అవి తర్వాతనే వాళ్ళ అందరివి హైలైట్. నేను అట్లా గుట్టించి పంపించేదాన్ని. అందరికీ తెలుసు, మా ఆడబిడ్డలకు కూడా తెలుసు. ఇప్పుడు 2 years నుంచి మా ఆడబిడ్డలు దూరం అయ్యారు, కానీ మేము మా 2 ఆడపడుచులు నేను ఒకటే ప్లేట్లో తిన్నట్టుగా మేము ఉండేవాళ్ళం. ఎవరిని అడిగినా చెప్తారు. అయినాక ఆ పాపకు కూడా మొన్న 4 months ఉంటే కూడా నేను డైమండ్ ఇయర్ రింగ్స్ చేయించినాను, అక్షరాభ్యాసం చేయించుకొచ్చినాను. తర్వాత అన్నప్రసన్న చేసే 3 తులాలు చైన్ చేపించి పెట్టాను. ఇవి నేను పెట్టాను. నా బట్టలు ఆమెకి ఏమి కావాల్సినవి అవి నాకు నచ్చినవి నేను పెట్టేదాన్ని. నేను తీసుకొచ్చుకొని కూడా ఉంచుకొని మళ్ళీ టైంకు వాళ్ళ బిడ్డకు భయపట్టి ఆమె ఆ టైంలో లోపు తీసుకురమ్మని చెప్తే ఆ టైం వరకు దించి వచ్చేది, డ్రాప్ చేసి వచ్చేది, తీసుకొచ్చి డ్రాప్ చేసి వచ్చేది. మేము అంతవరకు చూసుకున్నాం సార్. ఇక మేము ఎందుకంటే అమ్మాయి ఎక్కడ అక్కడ ఉండాల్సిందే కదా. ప్రేమ చూపించారు, అన్ని రకాల సమకూర్చారు. ఓకే, నేను అడుగుతుంది ఒకటే, ఇందాక ప్రణీత వాళ్ళ తల్లి ఇప్పుడు కూడా ఒక్క నిమిషం సార్, ఇప్పుడు కూడా వాళ్ళు మా మనమరాలకి మదరు ఫాదర్ 2 ఉన్నారు. వాళ్ళకు చేతనైతే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి పిల్లలు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు చూసుకోలేని పొజిషన్ ఉంటే కూడా మా హస్బెండ్ ఉండు నేనున్నాను. వాళ్ళకు కాని పొజిషన్ ఉంటే కూడా మేము మా పిల్లల్ని పెంచుకోవడం మేము ఒక లెవెల్గానే పెంచుకున్నాము, ఒక లెవెల్గానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ లెవెల్గానే నేను చేయగలుగుతాను. అది కాని సిచ్యువేషన్లో అది నేను చేస్తాను, నేను చెప్పను. వాళ్ళు కన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం చెప్పనీకి వీల్లేదు. అది వాళ్ళు ఎందుకంటే గొడవలు పడుతున్నారు కాబట్టి దానికి నేను ఓకే చేస్తున్నాను. అడుగుతాను మళ్ళీ ఒకసారి అడిగిన సమాధానం చెప్పండి. అడిగినందుకు ఒక సమాధానం చెప్పండి. స్వరూప గారు మీరు చెప్పేదంతా వింటా, నేను ఒకదానికి సమాధానం చెప్పండి. రాజశేఖర్ రెడ్డి ఏం చెప్తున్నాడు సార్? రైట్ స్వరూప గారు మీరు చెప్పిందంతా వింటా నేను, కానీ అడిగిందానికి ఒకదానికి సమాధానం చెప్పండి. ఇక్కడ పెద్ద మనుషులతో మీరు మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మా బాధ కూడా కొంచెం వినాలి సార్. డెఫినెట్ గా వారు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మీ దగ్గర కాకుండా సికిందర్ని ప్రణీతాన్ని వేరు కాపురం పెట్టాలి, వేరే ఒక చోటుకు చెప్పాలని వెళ్ళానన్నప్పుడు వాళ్ళు నిశ్చయించుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో, వెంటనే నాకు డైవర్స్ నోటీసులు వచ్చాయి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని రెచ్చగొట్టడం కారణంగానే వచ్చాయి, మళ్ళీ మాకు తెలియదంటూ ప్రణీత తల్లి చెప్తోంది. నిజంగానే ఆ ఒప్పందం కుదిరిందా? మీ దగ్గర కాకుండా వేరుగా మీ బాబు మీ కోడలు ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ఒప్పందం జరిగిందా? లేదు నో. ఎట్లా అంటే ఆ రోజు 50-60 మెంబర్స్ తోటి దౌర్జన్యానికి వచ్చారు. ఆ రోజు కూడా మమ్మల్ని ఏమో చేయడానికి వచ్చిర్రు, అంతా రౌడీలాగా వచ్చిర్రు, పోరల్ లాంటి వాళ్ళు వచ్చిర్రు, పెద్దవాళ్ళు వచ్చిర్రు, అన్ని రకాలలో వచ్చిర్రు, లేడీస్ వచ్చిర్రు, అన్ని రకాలు వచ్చిర్రు. ఇందాక మా బాబు కూడా చెప్పాడు మీకు. ఇంకా అన్ని రకాలు వచ్చి మమ్మల్ని ఏదైనా చేయాలని బెదిరింపడానికి వచ్చిండు. లాస్ట్కు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చినావు అన్న అని అడిగితే వాళ్ళు భయపడాలని తీసుకొచ్చినా అని కూడా చెప్పిండు. మొన్న కూడా అదే విధంగా చేసిండు. దానికోసం ఆయన అది చేసిండు. నేను వాళ్ళు కలిసి ఉండడానికి, ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా భార్యాభర్తలు మంచిగా ఉండాలనే ఎవరైనా ఆలోచిస్తారు. నాకు 4 లేరు, నాకు 2 అమ్మాయిలు 1 బాబు, నా కొడుకు నా కోడలు మంచిగా ఉండాలనే కదా. నాకు అయ్యగారు ఏం చెప్పిండంటే ఇద్దరికి కలవదని కూడా చెప్పాడు మ్యాచ్. అయినా కూడా మేము పూజలు చేయించి పెళ్లికి బిఫోర్ చేయించిన, పెళ్లి తర్వాత మొన్న 4 months ఉందని చెప్తున్నాను కదా సార్. 4 months ఉన్నప్పుడు కూడా 1.5 lakh పెట్టి పూజ చేయించిన. వాళ్ళ కూతురికి తెలుసు ఆ విషయం. ఎందుకు చేసినాను,
ఏదన్నా జరిగి సరే ఏదో ఒక దాంతోటన్నా మనకు కొంచెం మంచి కావచ్చేమో, మళ్ళీ ఇంకా ఇట్లా ఏమన్నా అయితే బాగుండదు కదా, వాళ్ళకి తెలుసో తెలియదో నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి అవి. అన్ని ఆస్తులు అని అడుగుతున్నారు. పెద్ద మనిషి సమక్షంలో నిజంగా ఒప్పందం జరిగిందా? పెద్ద ఏమని వాళ్ళిద్దరు వేరు కాపురం పెట్టాలి, మీ ఇంట్లో కాదు వేరే ఒక చోట ఉండాలి, సికిందర్ ప్రణీత ఇద్దరు అనేది అది అది జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పాలా? నేను ఫస్ట్ లో వచ్చిరు వాళ్ళు, మార్నింగ్ వచ్చిరు. జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది? జరిగాక మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది? చెప్పి మొత్తం విన్నాక మాట్లాడాలి సార్ మీరు. దానికి క్వశ్చన్ విన్న తర్వాత క్వశ్చన్ చేయాలి. అంటే మీరు ఏదో పాత జరిగిందంతా హిస్టరీ అందరూ వచ్చిండ్రు సార్, అందరు వచ్చిర్రు. ఒక నిమిషం వినండి సార్, ఒక 5 minutes మాట్లాడమంటే మాట్లాడతా, లేదంటే కూడా వదిలేస్తా. చెప్పండి. ఆ రోజు ఫస్ట్ లో బాబుని అడిగిరు, ఏం జరిగిందని అడిగిరు. ఒక 10 నిమిషాలు అడిగిరు. చెప్పిండు ఆయన US లో జరిగింది, ఇందాక మీకు చెప్పిండు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా, అదే ముచ్చట ఎక్స్ప్లెయిన్ చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు. బాబు ఏమన్నాడు కదా, అవన్నీ అయినాయి కదా, ఇది ఓకే అయితే ఇదంతా మీరు ఆ అమ్మాయికి సదిరి చెప్పి మీరు ఆమె అట్లా ఏమన్నా నాకు అట్లా చెప్పితే మీరు అట్లా నాకు ఇష్టం ఉంది కాబట్టి ఈ 5 years నుంచి నేను ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా, పాప ఉంది కదా అని చెప్పి ఆ బాబు అడిగిండు. అడిగిన తర్వాత ఇంకేం చెప్పిరు, దాని తర్వాత వాళ్ళు ఈయన 2 ముచ్చట్లు చెప్పగానే 3వ మాటకే వాళ్ళు గయ్యిన లేస్తురు 3-4. దానికి ఏం చెప్తాడు? అట్లా ఒక 5-10 times చేసిరు. చేసిన తర్వాత మా కాలనీలో ఒక అదే మహేందర్ రెడ్డి అని ఉంటాడు, అన్నయ్యని పిలిచిండు మా సార్. ఎవరిని మేము పిలుచుకోలేదు, ఎందుకంటే మన వైఫ్ నా తప్పు లేదు కాబట్టి అవసరం లేదని చెప్పిండు. అయితే ఇక అన్నయ్య ఉండి ఏమన్నాడు కదా, ఆమె అమ్మాయి చెప్పింది, ఆమె ఉండను, పాప కోసం ఏదన్నా మాట్లాడండి అని చెప్పింది ఫస్ట్ లో. చెప్పిన తర్వాత ఆమె ఉండనంటుంది, నువ్వు ఉంటా అంటావేందిరా, ఇట్లా ఇద్దరు ఒకే ఉంటేనే అవుతుంది, ఒకరు ఉంటా ఒకరు ఉండనంటే అది కాని ఉంది అని చెప్పిండు. ఆయన గట్టిగా చెప్పిన తర్వాత పెద్ద మనుషులు ఏమన్నారు కదా, పాప కోసం మాట్లాడండి అని వాళ్ళు అన్నారు. అన్న తర్వాత ఏమైంది కదా, ఇంతమందిలో కాదు పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడంటే ఒక 7-8 మంది వెళ్ళి మాట్లాడిరు. మా కాలనీలో ఒక ఆయన సురేందర్ రెడ్డి అని ఉంటాడు, వాళ్ళకు దూరం రిలేషన్. ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయిరో మనకు అదంతా అనవసరం. అయితే ఆయనకు నువ్వు మాట్లాడాలన్నా అని చెప్పిరు. ఆయన వచ్చి మాట్లాడిండు, మాకు చెప్పిండు ఇట్లా సంగతి అంటారా, ఎందుకు చేస్తురు ఇట్లా అంటే, నువ్వేంది చెప్తాది మేము వింటామన్నా, మేము ఇనటోళ్ళమే కానీ ఇననోళ్ళం కామని చెప్పినాం. అయితే తర్వాత ఆయన చెప్పిండు, ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత 1 కోటి రూపాయలు అడిగిండంట. అడిగిన తర్వాత మాకు ఒక పెద్ద మనిషి వచ్చింది, మా ఊరు ఆయన కూడా నేను మమ్మల్ని అడగకుండానే నేను ఒప్పిస్తలే, మన పిల్లనే కదా అని ఆయన ఒప్పించిండు. ఒప్పించినాక బయట పోయి ఆయన చెప్పిన తర్వాత మీ భూములు మీ ఆస్తులు అవన్నీ మావన్నీ రాసుకొచ్చిండు. ఆయన లీస్ట్ వేసుకొచ్చి ఏం చెప్తాడు, నీ 1 కోటి రూపాయలు నిన్ను ఓడడగమన్నాడు అని ఆయన దూరం పెట్టేసిండు. ఇవన్నీ అడిగితే నాకు అవసరం లేదు, మా పాపకి నా మనవరాలకి నా బిడ్డకి 1 కోటి రూపాయలు కావాలి వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్తున్నారు. చెప్పాడు డిమాండ్ చేసిండు. చేసిన తర్వాత అది వాళ్ళు చెప్పారు. అయితే బాబుతో మాట్లాడతానమ్మా, ఫైనల్ ఒక విషయం చెప్పండి, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, మనకు టైం కూడా లేదు. ఒక్క నిమిషం సార్. రైట్, ఒక విషయం చెప్పండి, మీ కోడలు కొడుకు విడిపోవడానికి కారణం ఏమైనా తెలుసా మీకు? అంటే అసలు కారణం ఏదంటే ఒక పెద్ద గొడవ జరిగింది, ఇద్దరి మధ్యలో ఇంత జరిగింది, ఇందుకే విడిపోతున్నారని ఒక కారణం ఏదైనా గుర్తించారు ఇప్పటివరకైనా? కారణము ఏంటంటే నాకు కారణం ఏంది, ఎప్పుడు ఫైజాన్ తీసుకోవడము, ఎప్పుడేం చేసుకుంటే మేము ఏం చేసుకోకముందే మా ఇంటి మీద పెంకులు లేకుండా లేపి మమ్మల్ని చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నిన్న చచ్చిపోయేటోళ్ళం సార్, మేము చేపల్లాగా వణికినాము. లోపలేసి 50-60 మందిని తీసుకొచ్చిండు, కూలీలను తెచ్చిండు. అంతా వాళ్ళ అన్న కొడుకులు వచ్చిర్రు, ఇంకెవరెవరో చాలా మంది వచ్చిర్రు. నైట్ టైంలో సాయంత్రం 6 గంటల టైంలో వచ్చి మెయిన్ ఆఫ్ చేసి మమ్మల్ని చంపినాక మా పిల్లలు ఉన్నారు సార్, మాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, మా కొడుకే కాకుండా మేము ఏమన్నా అయిపోతే మాది ఎట్లా, మా పరిస్థితి ఎవడు చూస్తాడు? అల్లుని ఎట్లా దగ్గరికి చేసుకోవాలని తెలుసు. మొన్న పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఏం చెప్పిరు, నీకు లవ్ మ్యారేజ్ కదమ్మా, నీ ఒక డాక్టరు కదా,
నువ్వు నీ హస్బెండ్ నువ్వు ఎట్లా రూట్లో తెచ్చుకోవాలో నీకు అన్నీ తెలుసు కదమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఒక డాక్టర్ అయినావు కదా అని వాళ్ళు చాలా అడిగిండ్రు సార్. అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నీ హస్బెండే నీకు ఇక్కడ లేనప్పుడు నువ్వు పెద్దవాళ్ళ దగ్గర దేనికోసం వచ్చినావు, ఆస్తి కోసం వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది కదా, ఇంకెవరో చెప్పవలసిన అవసరం లేదు, నీకు కరెక్ట్గా హస్బెండ్ కావాలనుకుంటే నువ్వు హస్బెండ్ను వెతుక్కోవాలి, హస్బెండ్ను ఏ రూట్లో తెచ్చుకోవాలి అది చూసుకోవాలని వాళ్ళు కూడా చెప్పిపోయారు సారు. నీకు ఆమె హస్బెండ్ కావాలనుకుంటే నా తానికి పోలీసు వాళ్ళని పంపిస్తుంది సార్, హస్బెండ్ వెతుక్కొని పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే మీకు ₹1,00,00,000 కట్నం ఇచ్చారట, మళ్ళీ మీరు కట్నం కావాలని వేధించారని వాళ్ళు చెప్తున్నారు. మేము కట్నాలు అడిగే వాళ్ళం కాదు సార్, మేము ఏ రూపాయికి ఆ రూపాయికి మేము అడ్జస్ట్ చేసుకునే వాళ్ళము. అందరికీ తెలుసు నేను ఇక్కడే ఉంటాను, మా కాలనీ వాళ్ళని అడుగు, మా రిలేషన్లో కూడా అడగండి సార్. మేము ఏ డబ్బుకు ఆలోచించాము, మేము అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచన పెట్టుకోము డబ్బులు కావాలని. లక్షలు ఇస్తాను వచ్చిండు పెళ్లికి బిఫోరు, వాళ్ళ అనంతరెడ్డి వాళ్ళ సడ్డకుని తీసుకొని 4 లక్షలు ఇస్తాను వచ్చిండు, బిడ్డలకు ఆడబిడ్డలకు 2 లక్షలు ఇస్తా అన్నాడు. మా సార్ ఏమన్నాడు, 4 లక్షలు నేను కట్నం తీసుకోలేను నాకు కట్నం. ఇప్పుడు మీ కోడలు గొడవ పడింది కావచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ అక్కడ ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది, ఏం చెప్తారు మీరు? 25 లక్షలు ఏడికెంచి ఇచ్చింది? ఆసుపత్రి బెడ్ పైన మీ కోడలు కొట్టుమిట్టాడుతోంది, ఆత్మహత్య యత్నం చేసుకొని అక్కడ ఆసుపత్రి బెడ్ పైన. అది మీరేం చెప్తారు? చేసుకుంది అట్లా రీజన్ ఏంది, ఎందుకు చేసుకుంది, చేసుకోవడం కారణం ఏంది? ఆమె అలా చేసుకోవడం కారణం మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసింది. ఒక్కసారి మీ బాబుకి ఇస్తారా, సికిందర్కి ఇస్తారా చివరిగా? మాకు ఇంకా మా కొడుకు ఒక్కడే కాదు, మాకు ఇంకా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు కష్టపడి ఇచ్చిన పైసలతోటి మేము భూములు కొని, వాళ్ళు అమెరికాలు ఉంటారు కాబట్టి నా పేరు మీద చేయించిర్రు. వీళ్ళకు అది అయితలేదు, అది చూసి నేను ఇంకా కావాలన్నా మేము ఇచ్చేవాళ్ళం సార్. మమ్మల్ని మొత్తం రోడ్లు వేసిర్రు, ఇదేనా రోడ్లు వేసింది కాకుండా మమ్మల్ని చంపడానికి కూడా ఇది ఆలోచిస్తున్నారు. స్వరూప గారు ఒకసారి మీ అబ్బాయికి ఇస్తారా, సికిందర్కి ఇవ్వండి. చేయించుకున్నాం, కెమెరాలు ఇస్తాను సార్, కెమెరాలు ఆఫ్ చేస్తారు, మెయిన్ ఆఫ్ చేస్తారు, కూలీలను తెస్తారు, టార్చ్ లైట్ పెట్టి సిలిండర్ తెచ్చి ఓపెన్ చేసి మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసిండు. మాకు అదృష్టం ఉంది కాబట్టి బయటపడ్డామేమో సార్. గుంజుకొచ్చిరు సార్, ఆ ఇంట్లోకించి కింద మెట్ల వరకు గుంజుకొచ్చి రోడ్ల కూర్చోబెట్టి ఫోటోలు వీడియోలు తీసిరు. వీళ్ళకి ఎంత ఆనందమైంది సార్. ఒక్కసారి మీ బాబుకి ఇవ్వండి. కష్టపడి బతికేటోళ్ళము. ఒక్కసారి మీ బాబుకి ఇవ్వండి. ఇస్తాను, రమ్మను, వచ్చి మాట్లాడమని. ఎంత మాట్లాడతారో తీసుకున్నానా. రైట్, ఇది ప్రణీత అత్త సికిందర్ వాళ్ళ తల్లి మాట్లాడుతున్న వర్షన్. సో మాపై దాడి చేయడానికి వచ్చారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. నేను ఎటువంటి కరెంట్ ఆఫ్ చేయలేదు, మేము కూడా చదువుకున్నాము. ఇద్దరి మధ్యలో మొదట్లో తను ఒక మాట చెప్పింది, పెళ్లికి ముందే ఇద్దరి జాతకాలు కలవలేదని, అంటే పూజ కూడా చేయించాను. ఆ తర్వాత గొడవలు అవుతున్న సమయంలో కూడా 2023లో తను మా ఇంటికి వచ్చాక కూడా నేను మళ్ళీ పూజ చేయించాను, ₹1,00,000 పెట్టి పూజ చేయించాను. నా మనవరాలకి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కానివ్వండి, చిన్న వాటికి అన్నిటికీ కూడా నేను నా వంతుగా ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టాను, చైన్ ఇచ్చాను, అన్ని రకాలుగా నేను ప్రేమ ఆప్యాయతలు చూపించానని చెప్తున్నారు ఆవిడ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.